నమో తస్స భగవతో వరహతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాధమ్మ సమాధాన సూత్రం గురించి చెప్పుకుందాం. భగవానుడు ఈ సూత్రంలో వివిధ దృష్టులను కలిగి ఉండడానికి సంబంధించిన విషయాలను దీంట్లో చెప్పడం జరిగింది. ఒక దృష్టి ప్రస్తుతం సుఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో అది ఫలించినప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఒక దృష్టి వర్తమానంలో దుఃఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో అది ఫలించినప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఒక దృష్టి వర్తమానంలో సుఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో అది ఫలించినప్పుడు అప్పుడు కూడా సుఖాన్ని ఇస్తుంది. ఒక దృష్టి వర్తమానంలో సుఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో అది ఫలించినప్పుడు అప్పుడు కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇలా 4 రకాల దృష్టుల గురించి భగవానుడు ఈ సూత్రంలో వివరించడం జరిగింది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించాడు. బదంతా అని భిక్షువులు భగవానుడికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు: భిక్షువులారా, ప్రాణులలో ఎంతోమందికి అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన విషయాలు పోవాలి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైనవి అభివృద్ధి చెందాలి అనే కోరిక, వాంఛ, ఉద్దేశం ఉంటుంది భిక్షువులారా. అయినా అలా కోరుకునే, వాంఛించే వారికి అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన విషయాలు పెరుగుతూ ఉంటాయి. ఇష్టమైన, ప్రియమైన, కోరుకున్న విషయాలు తరుగుతుంటాయి. అందుకు కారణమేమి? ధర్మ విషయాల్లో మాకు భగవానుడే మూలం, భగవానుడే మాకు దర్శకుడు, భగవానుడే మాకు శరణ్యం. భగవానుడే ఆ విషయాన్ని స్పష్టం చేస్తే బాగుంటుంది. భగవానుని మాటలు విని దానిని భిక్షువులు గుర్తుంచుకుంటారు అని అక్కడున్న భిక్షువులు చెప్తారు. అయితే భిక్షువులారా, మనస్సుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని భగవానుడు అంటాడు. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. ఇక్కడ భిక్షువులారా, ధమ్మాని వినని ప్రాపంచికుడు, అసుతవ అని కూడా చెప్పవచ్చు. అంటే ధమ్మాని వినని వాణ్ణి అసుతవ అంటారు. అటువంటి ప్రాపంచకుడు అరియులను దర్శించనివాడు. అంటే ధర్మంలో మార్గఫలాలు పొందిన వ్యక్తుల్ని దర్శించినవాడు, బుద్ధుణ్ణి కానీ లేకపోతే అతని శిష్యులను కానీ. ఇంకా అరియ ధమ్మంలో అకోవిదుడు, అరియ ధమ్మంలో శిక్షణ పొందనివాడు, సత్పురుషులను దర్శించనివాడు, సత్పురుష ధమ్మంలో అకోవిదుడు, సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందనివాడు, సేవించవలసిన ధర్మం ఏదో తెలియదు అతనికి, సేవింపదగని ధర్మమేదో తెలియదు, ఇంకా అనుసరించవలసిన ధర్మమేదో తెలియడు, అనుసరించదగని ధర్మమేదో తెలియడు. అతడు సేవింపదగిన ధర్మమేదో తెలియక, సేవింపదగని ధర్మమేదో తెలియక, అనుసరించదగిన ధర్మమేదో తెలియక, అనుసరించదగని ధర్మమేదో తెలియక, సేవింపదగని అటువంటి ధర్మాన్ని సేవిస్తాడు, దగని ధర్మాన్ని సేవింపడు. అంటే ఏదైతే నేర్చుకోవలసిన, తెలియవలసిన విషయాలు ఉన్నాయో వాటిని అనుసరించడు. ఏవైతే చేయకూడనివి ఉంటాయో,
అటువంటి ధర్మాలని సేవిస్తాడు. ఇంకా అనుసరింపదగని ధర్మాన్ని అనుసరిస్తాడు, అనుసరింపదగిన ధర్మాన్ని అనుసరించడు. అలా సేవింపదగని ధర్మాన్ని సేవించడం వలన సేవింపదగిన ధర్మాన్ని సేవించకపోవడం వలన, అనుసరింపదగని ధర్మాన్ని అనుసరించడం వలన, దగిన ధర్మాన్ని అనుసరించకపోవడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన విషయాలు పెరుగుతూ ఉంటాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు తరుగుతూ ఉంటాయి. అందుకు కారణమేమి? వాడు అంటే మేలు కలిగించే వాటిని చూడలేకపోవడం వలనే. ఇక్కడ భిక్షువులారా, ధమ్మాన్ని విన్న అరియ శ్రావకుడు, అరియలను దర్శించినవాడు, అరియ ధర్మంలో కోవిదుడు, అరియ ధర్మంలో శిక్షణ పొందినవాడు, సత్పురుషులను దర్శించినవాడు, సత్పురుష ధమ్మంలో కోవిదుడు, ఇంకా సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందినవాడు సేవింపవలసిన ధర్మమేదో తెలుసుకుంటాడు, సేవింపదగని ధర్మమేదో తెలుసుకుంటాడు, అనుసరించవలసిన ధర్మమేదో తెలుసుకుంటాడు, అనుసరించదగని ధర్మమేదో తెలుసుకుంటాడు. అతడు సేవింపదగిన ధర్మమేదో తెలియడం వలన, సేవింపదగని ధర్మమేదో తెలియడం వలన, అనుసరించదగిన ధర్మమేదో తెలియడం వలన, అనుసరింపదగని ధర్మమేదో తెలియడం వలన సేవింపదగని ధర్మాన్ని సేవించడు, సేవింపదగిన ధర్మాన్ని సేవిస్తాడు, అనుసరించదగని ధర్మాన్ని అనుసరించడు, అనుసరింపదగిన ధర్మాన్ని అనుసరిస్తాడు. అలా సేవింపదగని ధర్మాన్ని సేవించకపోవడం వలన, సేవింపదగిన ధర్మాన్ని సేవించడం వలన, అనుసరింపదగని ధర్మాన్ని అనుసరించకపోవడం వలన, అనుసరింపదగని ధర్మాన్ని అనుసరించడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన విషయాలు జరుగుతాయి, అంటే తగ్గిపోతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు పెరుగుతాయి. అందుకు కారణమేమి? వాడు మేలు కలిగించే వాటిని చూడగలగడం వల్లనే. ఇక్కడ ధర్మాలు అంటే మనసులో ఉండే ఆలోచనలు అని చెప్పవచ్చు. బయట విషయాలను కూడా కొన్నిటిని ధర్మాలు అని చెప్తారు. అటువంటి ధర్మాలు కన్నా మనసులో ఉండే మానసిక ధర్మాలను ఇక్కడ మనం చెప్పుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మానసికంగా ఉండే రాగ, ద్వేష, మోహాలు, వీటిని అనుసరిస్తూ పోయాడు అంటే వాడు దుఃఖాన్ని పొందుతాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఇంకా అరాగం, అద్వేషం, అమోహం, వీటిని అనుసరిస్తూ పోయాడు అంటే సుఖాన్ని పొందుతాడు. భిక్షువులారా, ఈ 4 ధమ్మ సమాధానాలు ఉన్నాయి. ఏ 4 భిక్షువులారా? ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో కూడా దుఃఖ ఫలాన్ని ఇస్తుంది. భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని ఇచ్చి దీర్ఘకాలంలో దుఃఖ ఫలాన్ని ఇస్తుంది. భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని ఇచ్చి దీర్ఘకాలంలో సుఖ ఫలాన్ని ఇస్తుంది. భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని ఇస్తుంది, అలాగే దీర్ఘకాలంలో సుఖ ఫలాన్ని ఇస్తుంది. భిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ఈ ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియని అవిద్యాపరుడు. ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు. ఉన్నది ఉన్నట్లుగా తెలియలేని ఆ అవిద్యాపరుడు తెలియక దానిని సేవిస్తాడు, దానిని వదిలిపెట్టడు. దానిని సేవించడం వలన, దానిని వదిలిపెట్టకపోవడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి అవుతాయి.
ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు తరిగిపోతాయి. అందుకు కారణమేమి మిత్రులారా? అతడు వాటిని యథార్థంగా చూడకపోవడమే. బిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో దుఃఖాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియని అవిద్యాపరుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు. దానిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేని ఆ అవిద్యాపరుడు తెలియక దానిని సేవిస్తాడు, దానిని వదిలిపెట్టడు. దానిని సేవించడం వలన, దానిని వదిలిపెట్టకపోవడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి అవుతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు తరిగిపోతాయి. అందుకు కారణమేమి బిక్షువులారా? అతడు వాటిని యథార్థంగా చూడకపోవడమే. బిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియని అవిద్యాపరుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు. దానిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేని ఆ అవిద్యాపరుడు తెలియక దానిని సేవించడు, దానిని వదిలిపెడతాడు. దానిని సేవించకపోవడం వలన, దానిని వదిలిపెట్టడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు తరిగిపోతాయి. అందుకు కారణమేమి? అతడు వాటిని యథార్థంగా చూడకపోవడమే. అంటే వర్తమానంలో దుఃఖాన్ని భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు. ఇంకా బిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియని అవిద్యాపరుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియని ఆ అవిద్యాపరుడు తెలియక దానిని సేవించడు, దానిని వదిలిపెడతాడు. దానిని సేవించకపోవడం వలన, దానిని వదిలిపెట్టడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు తరిగిపోతాయి. అందుకు కారణమేమి బిక్షువులారా? అతడు వాటిని యథార్థంగా చూడలేకపోవడమే. బిక్షువులారా, ఇక్కడ బిక్షువు వర్తమానంలో దుఃఖాన్ని భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన విద్యావంతుడు. ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విద్యాపరుడు ఉన్నదానిని ఉన్నట్లుగా చూసి దానిని సేవించడు, దానిని వదిలిపెడతాడు. దానిని అతడు సేవించకపోవడం వలన, వదిలిపెట్టడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు తొలగిపోతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. అందుకు కారణమేమి? వాటిని యథార్థంగా చూడటమే. అలాగే ఇక్కడ బిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన విద్యావంతుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విద్యావంతుడు ఉన్నదానిని ఉన్నట్లుగా చూసి దానిని సేవించడు,
దానిని వదిలిపెడతాడు. దానిని అతడు సేవించకపోవడం వలన, వదిలిపెట్టడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు తొలగిపోతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. అందుకు కారణమేమి? వాటిని యథార్థంగా చూడటమే. ఇక్కడ భిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని, అలాగే భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన విద్యావంతుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని, భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విద్యావంతుడు ఉన్నదానిని ఉన్నట్లుగా చూసి దానిని సేవిస్తాడు. దానిని వదిలిపెట్టడు. దానిని అతడు సేవించడం వలన, వదిలిపెట్టకపోవడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు తొలగిపోతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. అందుకు కారణమేమి? వాటిని యథార్థంగా చూడటమే. ఇక్కడ భిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన విద్యావంతుడు ఈ ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇస్తుందని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విద్యావంతుడు ఉన్నదానిని ఉన్నట్లుగా చూసి దానిని సేవిస్తాడు. దానిని వదిలిపెట్టడు. దానిని అతడు సేవించడం వలన, వదిలిపెట్టకపోవడం వలన అయిష్టమైన, అప్రియమైన, అసంతోషకరమైన ధర్మాలు తొలగిపోతాయి. ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన ధర్మాలు అభివృద్ధి చెందుతాయి. అందుకు కారణమేమి? వాటిని యథార్థంగా చూడడమే. సో ఇలా 4 రకాలుగా చూస్తారు ధర్మాలని. అయితే భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఎలా ఇస్తుంది? భిక్షువులారా, ఇక్కడ దుఃఖంతో, దౌర్మనస్యంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ప్రాణులను చంపుతాడు. ప్రాణులను చంపడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ఇవ్వని దాన్ని తీసుకుంటాడు, అంటే దొంగతనం చేస్తాడు. ఇవ్వని దానిని తీసుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు వ్యభిచరిస్తాడు. వ్యభిచరించడం వలన దుఃఖాన్ని పొందుతాడు, ఇంకా దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు అబద్ధాలు పలుకుతాడు. అబద్ధాలు పలకడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు చాడీలు చెప్తాడు. చాడీలు చెప్పడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఒకడు కఠినంగా మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు వదరుబోతు అవుతాడు. వదరుబోతు కావడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు లోభి అవుతాడు. లోభి కావడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ద్రోహచిత్తుడు అవుతాడు. ద్రోహచిత్తుడు కావడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో, దౌర్మనస్యంతో ఉన్న ఒకడు మిథ్యాదృష్టి కలవాడు అవుతాడు. ఇలా మిథ్యాదృష్టి కలవాడు కావడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందుతాడు. భిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని, అలాగే భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇదే. భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఎలా ఇస్తుంది? ఇక్కడ భిక్షువులారా, ఒకడు సుఖంతో, సౌమానస్యంతో ఉన్న ఒకడు ప్రాణులను చంపుతాడు.
ప్రాణులను చంపడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు ఇవ్వని దానిని తీసుకుంటాడు. ఇవ్వని దాన్ని తీసుకోవడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు వ్యభిచరిస్తాడు. వ్యభిచరించడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు అబద్ధాలు పలుకుతాడు. అబద్ధాలు పలకడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు చాడీలు చెప్తాడు. చాడీలు చెప్పడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని మానసిక సుఖం అన్నమాట. దౌమనస్యం అంటే మానసిక దుఃఖము, సౌమనస్యం అంటే మానసిక సుఖం. వాటిని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు కఠినంగా మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు వదరబోతు అవుతాడు. వదరబోతు కావడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు లోభి అవుతాడు. లోభి కావడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు ద్రోహచిత్తుడు అవుతాడు. ద్రోహచిత్తుడు కావడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఒకడు మిథ్యా దృష్టి కలవాడు అవుతాడు. మిథ్యా దృష్టి కలవాడు కావడం వలన సుఖాన్ని సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందుతాడు. భిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇదే. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో అతడు ఈ ప్రాణుల్ని చంపడం వలన, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ చేయడం వలన సుఖంగా ఉండొచ్చు. అతడు మానసికంగా సుఖాన్ని పొందవచ్చు. కానీ భవిష్యత్తులో దుఃఖాన్ని పొందుతాడు. ఇంకా భిక్షువులారా, ఒక ధమ్మ సమాధానం వర్తమానంలో దుఃఖాన్ని, అలాగే భవిష్యత్తులో సుఖ ఫలాన్ని ఎలా ఇస్తుంది? భిక్షువులారా, ఇక్కడ దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ప్రాణులను చంపడాన్ని మానుకుంటాడు. ప్రాణులను చంపడాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకుంటాడు. ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు వ్యభిచరించడాన్ని మానుకుంటాడు. వ్యభిచరించడం మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు అబద్ధాలు చెప్పడాన్ని మానుకుంటాడు. అబద్ధాలు చెప్పడాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు చాడీలు చెప్పడాన్ని మానుకుంటాడు. చాడీలు చెప్పడాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు కఠినంగా మాట్లాడడాన్ని మానుకుంటాడు. కఠినంగా మాట్లాడడాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు వదరబోతుతనాన్ని మానుకుంటాడు. వదరబోతుతనాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖాన్ని, దౌర్మనస్యంతో దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు లోపాన్ని మానుకుంటాడు. లోపాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు ద్రోహాన్ని మానుకుంటాడు. ద్రోహాన్ని మానుకోవడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. దుఃఖంతో దౌర్మనస్యంతో ఉన్న ఒకడు సమ్యక్ దృష్టి కలవాడు అవుతాడు. సమ్యక్ దృష్టి కలవాడు కావడం వలన దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతాడు. భిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని, అలాగే భవిష్యత్తులో సుఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇదే. ఉదాహరణకి, అతన్ని ఎవరైనా ఇంకా దుఃఖంలోకి కలిగించే విషయాలు జరిపినా కానీ అతడు సహనంతో, మైత్రి భావనతోటి, ఉపేక్షతోటి ఉండటం వలన ఇప్పుడు దుఃఖాన్ని పొందవచ్చు, కానీ భవిష్యత్తులో సుఖాన్ని పొందుతాడు. ఇంకా భిక్షువులారా,
వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో సుఖాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఏది? భిక్షువులారా, ఇక్కడ సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు ప్రాణులను చంపడాన్ని విరమించుకుంటాడు. ప్రాణులను చంపడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకుంటాడు. ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు వ్యభిచరించడాన్ని విరమించుకుంటాడు. వ్యభిచరించడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు అబద్ధాలు పలకడాన్ని విరమించుకుంటాడు. అబద్ధాలు పలకడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు చాడీలు చెప్పడాన్ని విరమించుకుంటాడు. చాడీలు చెప్పడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు కఠినంగా మాట్లాడడాన్ని విరమించుకుంటాడు. కఠినంగా మాట్లాడడాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు వదరుపోతుతనాన్ని మానుకుంటాడు. వదరుపోతుతనాన్ని మానుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు లోభాన్ని విరమించుకుంటాడు. లోభాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు ద్రోహాన్ని విరమించుకుంటాడు. ద్రోహాన్ని విరమించుకోవడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. సుఖంతో సౌమనస్యంతో ఉన్న ఒకడు మిక్చర దృష్టి కలవాడు అవుతాడు. సమ్యక్ దృష్టి కలవాడు అవుతాడు. సమ్యక్ దృష్టి కలవాడు కావడం వలన సుఖాన్ని, సౌమనస్యాన్ని అనుభవిస్తాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతాడు. వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇదే భిక్షువులారా. ఇవే 4 ధమ్మ సమాధానాలు. భిక్షువులారా, విషం నింపబడిన ఒక చేదు గుమ్మడికాయ ఉంటుంది. అక్కడికి జీవించాలని కోరుకునేవాడు, చావకూడదు అనుకునేవాడు, సుఖాన్ని కోరేవాడు, దుఃఖాన్ని ప్రతికూలంగా తలచేవాడు అక్కడికి వస్తాడు. అప్పుడు అతనితో ఇలా చెప్పాలి: ఓ పురుష, ఇది విషంతో నింపబడిన చేదు గుమ్మడికాయ. కావాలనుకుంటే నీవు దానిని తాగవచ్చు. కానీ దాన్ని తాగుతున్నప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ నీకు నచ్చవు. తాగిన తర్వాత మరణమంతటి దుఃఖము కలుగుతాయి. అప్పుడు వాడు ఆలోచించకుండా దానిని తాగుతాడు, వదిలిపెట్టడు. దానిని తాగేటప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ అతనికి నచ్చవు. తాగిన తర్వాత మరణమంతటి దుఃఖము కలుగుతాయి. భిక్షువులారా, వర్తమానంలో దుఃఖాన్ని, అలాగే భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇలా ఉంటుంది. భిక్షువులారా, పానీయంతో ఉన్న ఒక కంచు పాత్ర ఉంటుంది. అది విషంతో ఉంటుంది. అక్కడికి జీవించాలని కోరుకునేవాడు, చావకూడదు అనుకునేవాడు, సుఖాన్ని కోరేవాడు, దుఃఖాన్ని ప్రతికూలంగా తలచేవాడు అక్కడికి వస్తాడు. అప్పుడు అతనితో ఇలా చెప్పాలి: ఓ పురుష, ఇది విష పానీయం గల కంచు పాత్ర. ఆ పానీయం రంగు, వాసన, రుచి ఇంపుగా ఉన్నాయి. కావాలనుకుంటే నీవు దానిని త్రాగవచ్చు. కానీ దాన్ని త్రాగుతున్నప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ నీకు నచ్చుతాయి. తాగిన తర్వాత మరణమంతటి దుఃఖము కలుగుతాయి. అప్పుడు వాడు ఆలోచించకుండా దానిని తాగుతాడు, వదిలిపెట్టడు. దానిని త్రాగేటప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ అతనికి నచ్చుతాయి. తాగిన తర్వాత మరణమంతటి దుఃఖము కలుగుతాయి. భిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో దుఃఖ ఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇలా ఉంటుంది. ఇంకా భిక్షువులారా, నానా
వైద్య మూలికలతో సంస్కరించబడిన పులిసిన మూత్రం ఉంటుంది. అక్కడికి ఒక పాండురోగి వస్తాడు. పాండురోగి అంటే పిట్సో సంథింగ్, మూర్ఛరోగి అనుకోవచ్చు. అతనితో ఇలా చెప్పాలి: ఓ పురుష, ఈ పులిసిన మూత్రం నానా వైద్య మూలికలతో సంస్కరించబడి ఉంటుంది. అంటే మూత్రం అంటే అప్పట్లో కొన్నిసార్లు మెడిసిన్ కింద గోమూత్రాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. సో అటువంటిదని చెప్పుకోవచ్చు, లేకపోతే ఏదైనా మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. మూత్రం కాకపోయినా ఏదైనా ఒక మెడిసిన్, కషాయం అని చెప్పుకోవచ్చు. అది కావాలనుకుంటే దానిని తాగు. దాన్ని తాగేటప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ నీకు నచ్చవు. కానీ దాన్ని తాగిన తర్వాత సుఖంగా ఉంటావు. అప్పుడు అతడు ఆలోచించి దానిని తాగుతాడు, వదిలిపెట్టడు. దానిని తాగేటప్పుడు దాని రంగు, వాసన, రుచి అతనికి నచ్చవు. తాగిన తర్వాత సుఖంగా ఉంటాడు. విషయులారా, వర్తమానంలో దుఃఖాన్ని, భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇలా ఉంటుంది. ఇంకా బిక్షువులారా, పెరుగు, తేనె, నెయ్యి, ఇంకా పనీతం అంటే ఈ చెరుకు రసం లాంటిది ఉంటుంది కదా, అటువంటిది ఒక పాత్రలో కలపబడి ఉన్నాయి. అక్కడికి రక్త విరోచనాల రోగి ఒకడు వస్తాడు. అతనితో ఇలా చెప్పాలి: ఓ పురుష, ఈ పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి, ఇంకా పనీతం కలపబడి ఉన్నాయి. కావాలనుకుంటే దానిని త్రాగు. దాన్ని తాగేటప్పుడు దాని రంగు కానీ, వాసన కానీ, రుచి కానీ నీకు నచ్చుతాయి. తాగిన తర్వాత సుఖంగా ఉంటావు. అప్పుడు అతడు ఆలోచించి దానిని త్రాగుతాడు, వదిలిపెట్టడు. దానిని త్రాగేటప్పుడు దాని రంగు, వాసన, రుచి అతనికి నచ్చుతాయి. తాగిన తర్వాత సుఖంగా ఉంటాడు. భిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని, అలాగే భవిష్యత్తులో సుఖఫలాన్ని ఇచ్చే ధమ్మ సమాధానం ఇలా ఉంటుంది. భిక్షువులారా, వర్షాకాలం చివరి నెలలో, శరత్కాలంలో మేఘాలన్నీ తొలగి స్పష్టంగా ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుడు చీకట్లను తొలగించి వెలిగిస్తాడు, తప్పిస్తాడు, ప్రకాశిస్తాడు. అదేవిధంగా భిక్షువులారా, వర్తమానంలో సుఖాన్ని, భవిష్యత్తులో సుఖాన్ని ఇచ్చే ఈ ధమ్మ సమాధానం ఇతర సామాన్య శ్రమణ బ్రాహ్మణుల సిద్ధాంతాలను తొలగించి వెలుగుతుంది, తప్పిస్తుంది, ఇంకా ప్రకాశిస్తుంది. సో ఈ విధంగా 4 రకాల ధమ్మ సమాధానాల గురించి భగవానుడు వీటిలో చెప్పాడు. అంటే ఇప్పుడు వర్తమానంలో మీకు కొన్ని దుఃఖాలు అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తాయి. శీలాన్ని ఆచరించడం, సమాధిని వృద్ధి చేసుకోవడం, ప్రజ్ఞను పెంపొందించుకోవడం. అలాగే కొన్ని ఇంద్రియ సుఖాలు ఉంటాయి. అవి వర్తమానంలో సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తాయి. కొంతమంది రాగంలో ఆనందిస్తాడు, ద్వేషంలో ఆనందిస్తాడు, ఇంకా మోహంలో ఆనందిస్తాడు. ద్వేషంలో ఆనందించడం అంటే కొంతమంది పగతో రగిలిపోతూ ఉంటారు. అవి ఇంకా కావాలి కావాలి అని కోరుకుంటారు. అంటే పగలోనే ఉంటాడు, దాని నుంచి బయటపడాలని ప్రయత్నించడు. సో దాంతోనే సుఖంగా ఉంటాడు. సో భవిష్యత్తులో అతడు దుఃఖాన్ని పొందుతాడు. అంటే రాగంలో, ద్వేషంలో, మోహంలో ఇప్పుడు ఎవరైతే ఆనందిస్తాడో వాడు భవిష్యత్తులో దుఃఖాన్ని పొందుతాడు. ఇప్పుడు వాటిలో దుఃఖాన్ని పొందిన వాటిని వదిలిపెట్టడం వలన భవిష్యత్తులో సుఖాన్ని పొందుతారు. అంతా మన మనస్సులోనే ఉంది. మన మనస్సులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. సో వాటిని పోగొట్టుకుంటే భవిష్యత్ అంతా కూడా సుఖంగా ఉంటుంది. అలా కాకుండా ఈ ఆలోచనలోనే మునిగిపోయి ఇంకా నాకు ఎందుకు సుఖం రావట్లేదు, నాకు సుఖం కావాలి అంటే అది జరగదు. సుఖం కావాలి అంటే మానసికమైన సుఖం, ఇంద్రియాలకు అతీతమైన సుఖం, ధ్యాన సుఖం. అంటే మొదటి ధ్యానం, రెండవ ధ్యానం, మూడవ ధ్యానం, నాలుగవ ధ్యానం. సో ఈ సుఖాలు పొందాలి అంటే ప్రయత్నం కావాలి. శీలాన్ని మొదట ఆచరించాలి, ఇంకా ఇంద్రియాలను నిగ్రహించాలి. ఆహారంలో ప్రతికూల సంయమం పెంపొందించుకోవాలి. ఇంకా
ప్రత్యవేక్షణలు చేసుకోవాలి ప్రతిరోజు. ఇలా ఒక్కొక్కటి చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ధ్యాన సమాధులు పొందడానికి వీలవుతుంది. ఆ తర్వాత ప్రజ్ఞను పెంపొందించుకోవచ్చు. ఏదైనా అష్టాంగ మార్గాన్ని ఆచరించాలి అంతే. సో, ఇది ఈరోజు ప్రవచనం.